అధిక వడ్డీకి అప్పిచ్చి వడ్డీ కట్టాలంటూ బెదిరించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన మోత్కుల్వార్ రాజు 3 నెలల క్రితం బంగారిగూడకు చెందిన ముజ్జు అనే వ్యక్తి నుండి 25,000 రూపాయలను నెలకు 2,500 వడ్డీ కింద రుణంగా తీసుకున్నాడన్నారు. 2 నెలల వడ్డీ చెల్లించగా ఉద్యోగం లేకపోవడం వల్ల 1 నెల వడ్డీ చెల్లించలేకపోయాడని తెలిపారు. గత శుక్రవారం ముజ్జు సమీర్ రౌడీ షీటర్ సలీంతో కలిసి తెల్ల రంగు ఇన్నోవా కారులో తన ఇంటికి వచ్చి కాలనీ వాసుల సమక్షంలో వడ్డీ చెల్లించలేదని గొడవ పడినట్లుగా తెలిపారు. రౌడీ షీటర్ సలీం వడ్డీ చెల్లించకపోతే చంపేస్తానని బెదిరించి షర్టు జేబులోంచి బలవంతంగా 2,000 రూపాయలు తీసుకుని తోసేశాడన్నారు. తనతో కాలనీ వాసులు కూడా భయభ్రాంతులకు గురైనట్టుగా తెలిపాడన్నారు. రాజు ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లుగా వివరించారు. నిందితుల వద్ద నుండి 1 కారు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. రౌడీ షీటర్ సలీంపై గతంలో కూడా పలు సెక్షన్ల కింద కేసులున్నట్లుగా తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లాలో రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తామన్నారు. ప్రజలను బెదిరించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోత్కుల్వార్ రాజు అలియాస్ బాలు ఇతను క్రాంతినగర్ ఆదిలాబాద్ 98 ఇందిరమ్మ కాలనీ ఆదిలాబాద్. అతడు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే గత కొన్ని నెలల క్రితం ఇతడు ముజ్జు అనే ఒక వ్యక్తి దగ్గర 25,000 అప్పుగా తీసుకోవడం జరిగింది. ఆ అప్పుగా తీసుకున్నందుకు 25,000కు డైలీ 2,500 ఇంట్రెస్ట్ అట. అంటే ఇది ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అతడు ముజ్జు ఇవ్వడం జరిగింది. అతడు కొంత పీరియడ్ వరకు డైలీ 2,500 ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అయితే కొన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదట. దానితోటి ఈ ముజ్జు, సమీర్, రౌడీ షీటర్ సలీం అలియాస్ కైంచి సలీం ఇతని బంగారుగూడ వీళ్ళ ముగ్గురు ఈ మోత్కుల్వార్ రాజు ఇంటికి వచ్చి ఇంటి ముందర ఉండగా అతన్ని బెదిరించి నువ్వు తీసుకున్న అప్పుకు ఇంట్రెస్ట్ కడతలేవు, అప్పు కూడా చెల్లిస్తలేవు అని చెప్పి అతన్ని బాగా బ్లాక్మెయిల్ చేసి ఎక్స్టార్షన్ చేసి అతని దగ్గర బలవంతంగా 2,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు కారులో రావడం జరిగింది. అంటే ఒక రౌడీ షీటర్ అయి ఉండి అతడు ఒక ఇన్నోవా వెహికల్లో ఈ ముజ్జును తర్వాత సమీర్ను తీసుకుని వచ్చి బాధితుడైన రాజు అలియాస్ బాలును బెదిరించి డబ్బులు గుంజుకోవడం జరిగింది. దీంతో రూరల్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 176/25 అండర్ సెక్షన్ 308 క్లాస్ 5 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద ఎక్స్టార్షన్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో నిన్న వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఇన్నోవా వెహికల్ తర్వాత 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కైంచి సలీం అనే వ్యక్తిని ఇంతకుముందు ఆర్మ్స్ యాక్ట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో సాత్నాల రోడ్డుపై మరియు ఆదిలాబాద్ 1 టౌన్ ఏరియాలో కూడా కొన్ని నైఫ్ చేతిలో పట్టుకుని బైక్ పై వెళ్తూ విన్యాసాలు చేయడం జరిగింది. కత్తి పట్టుకుని రోడ్డుపై బైక్ పై వెళ్తూ చేసిన రీల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఈ కైంచి సలీంపై అప్పుడు 2 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఆదిలాబాద్ 1 టౌన్ పరిధిలో వీరి సొంత బావను ఒక కత్తెరతో పొడిచి చంపడం జరిగింది. ఒక మర్డర్ కేసు కూడా ఉంది కైంచి సలీం మీద. రూరల్ పిఎస్ లో ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశాం. ఈ రౌడీ షీట్ అయితే ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మరియు ఇన్నిసార్లు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇద్దరు అతని బిహేవియర్ మార్చుకోకపోగా మరియు ఈ గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు చేసి పదే నేరాలకు పాల్పడుతున్నాడు. ల్యాండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరిని మళ్ళీ నిన్న అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో రౌడీజానికి ఛాన్స్ లేదు. రౌడీజం ఎవరైనా చేస్తే వారిపై ఉక్కుపాదం మోపుతాం. రౌడీజం చేసేవారు ఉంటే జైల్లో ఉండాలి లేదా జిల్లా విడిచిపెట్టి పారిపోవాలి. అంతేగాని ఇక్కడ రౌడీజం చేసిన నకిలీ పేపర్లు క్రియేట్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డ అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఈ రౌడీజం పై ఉక్కుపాదం పంపడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ కబ్జా చేయాలని చూసిన